వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా నారా కాదు, నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య రవిచంద్రారెడ్డి గారు పొలిటికల్ అనాలిసిస్ తో పాటు ఎక్కడో కాస్త ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. మరి నెంబర్లు అవన్నీ ఎట్లా చెప్తారు నాకైతే తెలియదు. నాకైతే తెలియదు. రైట్ రవి గారు, పర్సెంటేజ్ మీద 4.65% మహిళల శాతం ఓటింగ్ ఏదైతే ఎక్కువ పడిందో డిసిషన్ ఫ్యాక్టర్, డిసిసివ్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు నేను మొదలుపెట్టిన నెంబర్ వేరే, కానీ ఈయన ఎండ్ చేయాలనుకుంటున్న నెంబర్ 17. దాని మీద రవి గారు మీరు రెస్పాండ్ అయ్యి 17 కూడా రావు సార్. సార్ కూటమి మొత్తానికి కలిపి 17 రావు సార్. మీరు చూడండి, కూటమి మొత్తానికి కలిపి 17 సీట్లు రావు సార్. రవి గారు మీరు దాంట్లో నుంచి ఏరుకోవాల్సిందే ఏ పార్టీకి ఎన్నని. వినండి రవిచంద్రారెడ్డి నేను గుర్తుపెట్టుకోండి సార్. మీరు మళ్ళా శ్రీకాకుళంలోనో విజయవాడలోనో విశాఖలో కలుద్దాం. వినండి, మీరు చెప్పింది 100% వాస్తవమే. ఎందుకంటే మీది రివర్స్ ప్రభుత్వం కదా, రివర్స్ టెండరింగ్ ప్రభుత్వం కదా, రివర్స్ అది. ఆయన చెప్పింది వాస్తవం. ఋషి రవిచంద్రారెడ్డి చెప్పింది ఏదైతే ఉందో అది రివర్స్ తీసుకోండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం రివర్స్, ఆ పార్టీ రివర్స్, ఆ వ్యక్తులు కూడా రివర్సే. సరే సార్, విశాఖలో మాట్లాడుకుందాం. 9వ తేదీ వస్తున్నాం అక్కడికి, 8వ తేదీ వచ్చేస్తాం. కాబట్టి ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ 17 కూడా రావు వైసీపీకి, సింగిల్ డిజిట్. సరే కాదు, ఇప్పుడు కాదు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు, సింగిల్ డిజిట్ కాదు. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ప్రజలకైనా, లేకపోతే అసెంబ్లీలో చట్టాలకైనా, లేకపోతే మీడియాకైనా చాలా చప్పగా ఉంటుంది. ప్రతిపక్షం ఉండాలి. అదే మీరు కోరుకోండి, వాళ్ళు కోరుకోండి. కానీ నా పాయింట్ ఏంటంటే వినండి ఋషి గారు ప్లీజ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని చూడలేకే ప్రజలు ఈ రోజు స్వచ్ఛందంగా క్యూ లైన్ లో ఎండలో నిలబడి కూడా తరిమి కొట్టాలని ఓటేసినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండడానికి ప్రజలు ఇష్టపడ్డప్పుడు కూడా ఇదే అన్నారు మీరు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు ఇదే అన్నారు. ఏంటి నాకు కాకుండా ఈ మహిళలు ఒక క్రిమినల్ కు ఓటేయడానికి వస్తారా అన్నారు. మీకు గుర్తుందో లేదు, నాకు గుర్తుంది. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటో అసలు స్వరూపం ప్రజలందరూ తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడానికి కూడా అనర్హుడు అని చెప్పి ప్రజల తీర్పు రేపు 4వ తారీఖు రాసుకోవాలి. మీ రివర్స్, మీ పరిపాలన రివర్స్, మీ నాయకుడు రివర్స్, మీ పార్టీలో ఉన్న వాళ్ళు రివర్స్. మీరు అందరూ ఇందాక ఏదో అంటున్నారు సింహాలను, కరెక్ట్. గ్రామ సింహాలుగా మీ వాళ్ళందరూ మీకు చూపిస్తాం. గ్రామ సింహాలలాగా తయారై మాట్లాడుతున్నారు. నేను కామెంట్ చేయడంలా, ప్రజల తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా మాటలు ఇవి. మీ నాయకులు, మీ మంత్రులు గ్రామ సింహాలుగా మారి మాట్లాడుతూ ఉన్నారని ప్రజలు. గ్రామ సింహాల్లో డిసైడ్ నేను కాదు, 4వ తేదీ మధ్యాహ్నం 4:30 తర్వాత మాట్లాడుకుందాం. 4వ తారీఖున వేవ్స్ కనబడతాయి. మీరు సింగిల్, మీది రివర్స్, మీ నాయకుడు రివర్స్ నాయకుడు. అక్కడేదో గోడ ఉంది, ఆ గోడ ఏదో ఉంది, దాని మీద రాసేట ఆ రోజు చదువుదాం. కాదు ఒక నిమిషం కోన గారు, నాకు రవికుమార్ గారు ఒక విషయం చెప్పండి. బ్యాక్ టు అవర్ డిబేట్. అవుట్ ఆఫ్ నోవేర్ ఇప్పుడు ఆయన ఏదో 15 ఏళ్ళు అయింది, అప్పుడు ఏదో ఆయన ప్రచారానికి వచ్చాడు, ఆ తర్వాత దూరంగా ఆయన సినిమాలో ఆయన వ్యవహారం ఏదో చేసుకుంటున్నాడు. పార్టీలో కీలకమైన సందర్భాల్లో కూడా ఎక్కడ కనిపించలేదు. ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ స్పందించాలి అన్న టైంలో ఏదో ఇంట్లో మహిళలను ఏదో ఇబ్బంది పెట్టారు, దాని మీద కామెంట్ చేశారన్న టైంలో కూడా డైరెక్ట్గా పేర్లు ఏం ప్రస్తావించకుండా ట్వీట్స్లో దాన్ని ఖండించారు. అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్ని ఇవాళ ఆయన ఏదో రేపు పొద్దున్నకి ఆయనకి పార్టీకి సంబంధం లేదు అని అంటే, ఎక్కడో జూనియర్ ఎన్టీఆర్ రేపు పొద్దున్న వస్తాడు, ఫ్యూచర్లో ఇది మా తాతగారి పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటాడని ఎక్కడో తెలుగుదేశం నాయకుల్లో ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయం ఉందా? ఋషి గారు, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఒక రాజకీయ పార్టీ అండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీని మోస్తున్నది కార్యకర్తలండి, జూనియర్ ఎన్టీఆర్ కాదు. మీరు గమనించండి, జూనియర్ ఎన్టీఆర్ రావాలన్నా రేపు మేము కార్యకర్తలం, మేము ఆమోదించాలి. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసానో నేను వచ్చేస్తున్నా అంటే పరిగెత్తి గొడుగు పట్టడానికి మేమేమైనా వైసీపీ పార్టీనా లేకపోతే తండ్రి పేరు చెప్పుకొని రావాల్సిన పార్టీ? ఇది అటువంటిది కాదండి. ఇది తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇది కార్యకర్తల మనోభావాల ప్రకారం, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే తెలుగుదేశం పార్టీలో నిర్ణయాలు ఉంటాయి. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రేపు ప్రభుత్వంలో బిజీగా ఉంటే ఈ పార్టీకి నాయకుడు లోకేష్ బాబు గారే.
ఎవరికి మీకు కూడా సందేహం అక్కర్లా. మరి కాదు నేను కాదు బుద్ధా వెంకన్న గారికి నాకు సందేహం లేదు. బుద్ధా వెంకన్నకి ఎందుకు సందేహం వచ్చింది? తన జిల్లా వాసి అచ్చెన్నాయుడిని ఎందుకు అంతగా అవమానిస్తున్నారు అడగండి. ఋషి గారు ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. చెప్పండి ఋషి గారు ఒక్క నిమిషం. మీరు ఎవరండి మాట్లాడుతున్నాడు? ఎవరు పాన్ పరాగులు వేసుకునేటటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడతాడు, జూనియర్ ఎన్టీఆర్ కోసం. జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ ఆయనకి అంత కావాలనుకుంటే ఆయనకి ఎవరికో ఆయన తీసుకెళ్లి వైసీపీ పార్టీలో పెట్టుకున్నాడు. ఎవరు వద్దన్నాడు? జూనియర్ ఎన్టీఆర్ కోసం తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడాలి. హూ ఇది హీ? టామ్టేక్ ఎర్రేగాడు ఆయన ఎవడండి మాట్లాడడానికి మా పార్టీ గురించి? మా పార్టీలో దానికోసం జూనియర్ ఎన్టీఆర్ కోసం మాట్లాడడానికి ఆయన ఎవడు? హూ ఇది హీ? వాట్ ఇది హీ? వాట్ రిలేటెడ్ టు ది పార్టీ? ఆయన వైసీపీ పార్టీ కోసం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు తెలుసుకున్నారు. ఒకవేళ పార్టీ కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ తీసుకెళ్లి పెట్టుకోమనండి. ఎంతో మంది తెలుగుదేశం లీడర్ని తీసుకుని వెళ్ళి పెట్టుకున్నారు కదా. రవికుమార్ గారు మీకున్న క్లారిటీ సరే కాదు, మీ వెనకాల కాదు రవికుమార్ గారు మీకున్న క్లారిటీ సరే, మీ వెనకాల వచ్చినా ఎప్పుడు వచ్చినా బుద్ధా వెంకన్న గారికి మరి ఏమన్నా మిస్ అయిందా? ఆయన ఎందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది? ఆయన ఎందుకు ప్రస్తావించారు? క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. నేను వినండి, ఒక క్రమశిక్షణ ఎందుకండి? బట్ ఇట్ ఈస్ మై ఐఎమ్ గివింగ్ ది నేను 30 years ఈ పార్టీలో నేను ఒక చదువుకున్న విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన ద లాస్ట్ 30 years నుంచి తెలుగుదేశం పార్టీ నా ప్రాంతంలో నిలబెట్టినటువంటి వ్యక్తిగా ఈజ్ ఓన్లీ ద లీడర్. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు రేపు పార్టీ పగ్గాలు ఇవ్వాలనుకుంటే అది లోకేష్ బాబు గారు ఒక్కరే అర్హత అయినటువంటి వ్యక్తి. ఇంకెవరికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా చేసే అర్హత ఇంకొకరికి ఎవరికి కూడా లేదు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఆల్సో. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే ముందు పార్టీలో పనిచేయాలి. పార్టీలో పనిచేసిన తర్వాత అప్పుడు ఆయన నాయకత్వాన్ని చూసి అప్పుడేమైనా కార్యకర్తలు ఆలోచనకు వస్తారేమో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకుడు కాదు. కార్యకర్తల పార్టీ ఇది. అభిమానులు నిర్ణయించారు. మీరు క్లారిటీ ఇచ్చారు. మరి బుద్ధా వెంకన్న గారు వింటారనుకుంటా. నేను యాక్చువల్గా ఆయన ట్రై చేశాను తీసుకోవడానికి, మేబీ బిజీ ఉండి ఉంటారు. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు ఇక్కడ కూడా మీ పాత్ర ఉంది. ఎందుకు అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది అంటే, సరిగ్గా నాకు సమయం గుర్తులేదు, బహుశా ఒక ఏడాది క్రితం అనుకుంటా, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో అమిత్ షా ఎన్టీఆర్తో సమావేశం అయ్యారు. దానికి పైకి చెప్పిన కారణం ఆర్ఆర్ఆర్లో అద్భుతమైన ప్రదర్శనకు గాను అభినందించడానికి అని చెప్పి. దానికోసమే ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ ఆయన పిలిపించి కలిశారా, లేకపోతే ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? అప్పటికి కూటమి కానీ ఏం లేదు, అప్పటికి మీరు ఉప్పు నిప్పులాగే ఉన్నారు, ఒకరికొకరు పడట్లేదు, చంద్రబాబు నాయుడు అక్కడ అపాయింట్మెంట్ లేదు. ఆ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి మీరు ఏదో చేయాలనుకుంటున్నారని పొలిటికల్ చర్చ కూడా జరిగింది. నాకు తెలియదు, మరి మీకు ఏమన్నా సమాచారం ఉండాలి. ఇవాళ బుద్ధా వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ని పిక్చర్లోకి తీసుకురావడానికి బీజేపీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఒకటి అది వాళ్ళ తెలుగుదేశం ఇంటర్నల్ అదేంటి విషయం, ఎవరు నెక్స్ట్ ఎవరు సక్సెసర్ అనేది. రవికుమార్ గారు చెప్పినట్టు ఎవరు ఈయన పనిచేస్తున్నారు, ఆయన పని చేయట్లేదు కాబట్టి ఆయనకు అవకాశం ఉండదు. ఓకే, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా గారు కలవటం ఇది అవి ఎన్ని కర్టిసీయే ఉంటాయి. ఆ అమిత్ షా గారు రామోజీరావు గారిని కలిశారు, నాకు తెలిసి ఈ రాధాకృష్ణ గారిని కూడా కలిసినట్టున్నారు, ఇంకా కొంతమందిని ప్రముఖుల్ని కలిశారు. అదేవిధంగా ఆయన ప్రసాద్ గారు ఆయన్ని రాజ్యసభ ఎంపీ కూడా నామినేట్ చేశారు. కాదు రఘునాథ్ బాబు గారు, మీకు తెలుసు నాకు తెలుసు, అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ మోదీ గారు కానీ అర నిమిషం కూడా వృధా చేయరు. దానికి రాజకీయమైన ఒక లబ్ధో లేకపోతే మరో రకమైన వ్యవహారం లేకుండా అర నిమిషం కూడా వేస్ట్ చేయరు. ఆ విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మనం కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. అని ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలిసి ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, నేను చెప్తున్నా. నాకు తెలిసి ఎందుకు మీరు ప్రయత్నం చేస్తే ఆయన చెప్పాడా సార్ ఇప్పుడప్పుడే కాదు ఇప్పుడప్పుడు రానని? లేదు లేదు, నేను ప్రయత్నం చేశాను, మీరంటే పార్టీ మా వాళ్ళు చేశారని నేను చెప్పడంలా. తెలుగుదేశంలో నాకు ఇప్పుడు అంతర్గతంగా నాకు ఆయన గురించి తెలిసినాడు చెప్పిన మాట. ఆయనకి ఇంకా కొంత కెరియర్ మీదే దృష్టి ఉంది. ఈ పీక్ లో ఎందుకు ఆయన్ని వృధా చేసుకోవటం అనేదే ఆయన ఆలోచన. ఆయనకి రాజకీయ రంగ ప్రవేశం ఈ స్టేజ్ లో ఆయనకి ఆలోచనే లేదు.
నాకు తెలుసు. అంటే మేము ఇక్కడ కలిసాం కాబట్టి ఒకటే అండి, అప్పుడు నేను చెప్పాడు. కాదు ఇప్పుడు అది ఇవాళ కాదు. నా వ్యక్తిగత సమాచారం కాదు, అంటే ఇవాళ మీకున్న క్లారిటీ సమాచారం కానీ కోన రవికుమార్ గారికి ఉన్న క్లారిటీ సమాచారం కానీ మరి బుద్ధా వెంకన్నకి ఆయనకి మిస్ అయినట్టుంది. లేకపోతే ఆయన అవుట్ ఆఫ్ నోవేర్ జూనియర్ ఎన్టీఆర్కి పార్టీకి సంబంధం లేదు అనే ప్రస్తావన తీసుకురారు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి కార్యకర్తల్లో ఆ ప్రస్తావన వచ్చింది. అనేక సందర్భాల్లో ఆయన ప్రచారానికి పిలవాలని కొంతమంది, వద్దని కొంతమంది చర్చ జరిగింది. చోట్ల ఈవెన్ కుప్పంలో ఒకసారి చంద్రబాబు వెళ్తే ఎగ్జాక్ట్లీ జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది చేశారు. కరెక్ట్. అంటే దాన్ని బట్టి అక్కడో ఇక్కడో ఎక్కడో కొద్దిగా ఆ మాట వస్తుంది కాబట్టి దానికోసం బుద్ధ వెంకన్న గారు ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చారండి. రైట్ రైట్. ఇప్పుడు ఋషి గారు ఒకసారి అరుణ్ గారు మాట్లాడే మీ దగ్గరికి రానా? ఒక్క నిమిషం. రైట్ అరుణ్ గారు, ఇప్పుడు ఈ మొత్తం చర్చకి నేపథ్యం వెనకాల ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, జనసేనాని రెస్క్యూ కూటమి ఏర్పాటులో కీలకం, రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడితే అందులో కీలకం కానున్నాడు. అందుకని అప్పుడే ఎవరికైనా ఒక ఇబ్బందికర వాతావరణమో ఒక రకమైన ఇన్సెక్యూరిటీయో బయలుదేరిందా? అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయా అంటే ఏం చెప్తారు అరుణ్ గారు? రైట్, ఇదే ప్రశ్న మీకు రవికుమార్ గారు. ఇప్పుడు ఋషి గారు, మేము 2014-19లో వాస్తవానికి ప్రభుత్వంలో బిజీ అయ్యి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు ప్రభుత్వంలో బిజీగా ఉండడం వల్ల కాస్త పార్టీని మిస్ అయిన మాట వాస్తవం. రేపు అదే పరిస్థితి ఉండకూడదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంటుంది కూడా, కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇదేదో ఎవరో చిట్చాటుగా మాట్లాడుతుంది కాదు. పార్టీని ఒకరు చూడాలి, ప్రభుత్వాన్ని ఒకరు చూడాలి అనేది కార్యకర్తల్లో కూడా అభిప్రాయం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకనంటే ఆయన సినిమా ఫీల్డ్ లో తను ఎంచుకున్నటువంటి మార్గాన్ని తను పయనిస్తున్నారు. ఈ రోజు తను ఏనాడు నేను రాజకీయాల్లోకి వస్తానని ఆయన ప్రకటించలేదు, రాజకీయాల్లోకి నేను చేస్తానని కూడా ఆయన ఏనాడు తను స్వచ్ఛందంగా ప్రకటించారు. అయితే ఎవరో పక్కన ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మీ పార్టీకి ఆయన తెచ్చుకోండి, నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి తీసేసి ఆయన పార్టీకి షర్మిలను తెచ్చుకోండి. రవిచంద్రారెడ్డి గారికి ఒక అనుమానం వచ్చింది, ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా అనే అనుమానం రవిచంద్రారెడ్డి గారు ప్రస్తావించారు. నేను అనేది ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అవసరం లేదు. ఆయన కెరీరు సినిమా రంగంలోనే ఆయన కెరీర్ ని ఇంకా పెంచుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఆ రకంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పార్టీని ప్రభుత్వంలో నడిపించుకుంటాం కాబట్టి లోకేష్ బాబు గారు లేకపోతే పెద్ద ఆయన ఈ రోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రోజు మా పార్టీ కూడా పార్టీని నడిపించడానికి మాకు ఒక నాయకత్వం, పర్మనెంట్ గా ఒక నాయకత్వం కూడా 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకత్వం కావాలి. ఇందాక వారు మాట్లాడుతున్న రవిచంద్రారెడ్డి గారు బహుశా ఆయన మరి ఆలోచన లేకుండా మధ్య ఆయన ఏమైనా వేరేగా మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. కానీ మీరు అచ్చినట్టు ఏంటంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఒకవేళ మేము ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు ఉన్నారు. రేపు లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా అవుతారు తప్ప, వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే ఇంకోటో అవుతారు తప్ప రాష్ట్రానికి ఎందుకు అవుతారండి? ఇప్పుడు అచ్చినాయుడు మీద కోపం ఉంది, అచ్చినాయుడు మీద కోపం ఉంటే లోకేష్ బాబు గారు ఏమైనా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి వస్తాడా? మా పార్టీని మేము తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాల్లో మా కండమాన్లో ఉంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా మేము భవిష్యత్తులో పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి మా ఆలోచనలు ఉన్నాయి. నేను ఇందాక ప్రశ్న అడిగా, దానికి మీరు చెప్పలేదు రవికుమార్ గారు. అరుణ్ గారు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని అడిగా, అంటే జనసేనాని రెస్క్యూ కూటమి ఏర్పాట్లో ఆయన కీలకం, ప్రభుత్వంలో కీలకం, సో ఎక్కడో 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 తెలుగుదేశం పార్టీ నాయకుల మైండ్స్ లో ఉంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఋషి గారు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూటమి ఏర్పాట్లో ఎంత ప్రాముఖ్యత ఉందో రేపు ప్రభుత్వంలో కూడా ఆ పార్టీ తాలూకా పాత్ర అంతే ప్రాముఖ్యతతో ఉంటుంది. కానీ ఇది మా పార్టీ నిర్మాణం, మా పార్టీకి సంబంధించిన అంశం. ఇది మేము లోకేష్ మా పార్టీకి మాకు 24 గంటలు కూడా మా బాబగోగులు మా పార్టీ విస్తరించడానికి, బలం చేసుకోవడానికి, మా కార్యకర్తల్ని కన్నబిడ్డల్లో చూసుకోవడానికి మాకు ఒక నాయకత్వం కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది కోరుకుంటున్న అభిప్రాయం ఆయన చెప్పాడు. నేను ఇందాక చెప్పాను, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తానన్న ఆలోచనకు వచ్చినప్పుడు, ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు
ఆయన పనితీరును బట్టి మళ్ళీ కార్యకర్తలు అందరూ అభిప్రాయం ఆమోదంతో రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో కావచ్చు. అంతే తప్ప కుటుంబ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలో అంటారు.